తెల్లగా నల్ల కూడా ఉంది కొంచెం. ఇది వల్ల ఇది నచ్చలే, ఇది ఎర్రది ఎర్రది బెదురు పెట్టినట్టుంది. ఇది చూసుకుంటారు. బండి అమ్మాలంటే కూడా కొంచెం టైం పడుతుంది కదా. కొన్ని ఫ్రాడ్ మెసేజెస్ కూడా వస్తున్నాయి, ఫ్రాడ్ ఇన్స్టాగ్రామ్ డిఎమ్స్ వస్తున్నాయి. మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కకున్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. కమ్ ఫర్ ఏ రైడ్? Yes. Can you want a new bike? No, on the big bike. You want big new bike? Yeah. Yeah. Can you want white bike? Yeah. And the green bike. You want a green bike? Yeah. Okay, let's go. Alright. Hi, hello, namaste, adab. This is Vijay and this is Candy. Welcome back to my YouTube channel, Ride with Vijay. Cheppu Ride with Vijay. Welcome back. Candy, ago monkey వచ్చింది. అది ఏమన్నది? అదేమైనా జోకేసింది? అంత గట్టిగా అవుతున్నావు నువ్వు. Dog and monkey are walking. Dog and monkey are best friends here. Best friends. Alright guys, so విషయం ఏంటంటే, ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, ఇప్పుడు నేను బైక్ బుక్ చేయడానికి పోతున్నా. సో వచ్చేస్తుంది, బండి వచ్చేస్తుంది. ఏ బండి అన్నది కొంచెం సస్పెన్స్ అనమాట. అండ్ సావిత్రికి నేను నిన్న ఎప్పుడైతే చాలా మంచి మంచి ఆఫర్స్ వచ్చినాయి. ఒక 3-4 అయితే కన్ఫర్మ్ అయ్యారు. సో వాళ్ళు వచ్చి బండి చూసుకుంటారు. బండి అమ్మాలంటే కూడా కొంచెం టైం పడుతుంది కదా. అండ్ కొన్ని ఫ్రాడ్ మెసేజెస్ కూడా వస్తున్నాయి, ఫ్రాడ్ ఇన్స్టాగ్రామ్ డిఎమ్స్ వస్తున్నాయి. సో అట్లా ఎవరైతే చేస్తారో అట్లా చేయకండి ప్లీజ్. ఫ్రాడ్ డిఎమ్స్ వచ్చేసి నేను అక్కడ వెయిట్ చేస్తున్నా, నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నా, మీరు అక్కడికి రండి దబ్బునా అని చెప్పి అంటే నేను నిజంగానే ఐడియాలోకి వెళ్ళిపోయినా, నిజంగానే వచ్చిర్రేమో అని చెప్పి, ఖమ్మం నుంచి వచ్చినా అని చెప్పి మెసేజ్ చేసారు. మెసేజ్ చేస్తే నేను వెళ్ళిన అక్కడికి వెళ్ళి చాలాసేపు వెయిట్ చేసి మళ్ళీ మెసేజ్ చేస్తే నేను ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నా అని చెప్పి ఇక నన్ను ఏమంటారు, ఫ్రాడ్ అంటే మీకు తెలుసు కదా, నన్ను ఆట పట్టిస్తారు. సో అట్లా ఆట పట్టేయకండి ప్లీజ్, ఎందుకంటే ఇది చాలా సీరియస్ మ్యాటర్. కాకపోతే నాకు నిన్న అదే కొంచెం బాధ అనిపించింది. నేను బిలీవ్ చేసిన, అంటే ఇంటి దగ్గర ఉండి సడన్గా మెసేజ్ వచ్చింది, అన్న సాయంత్రం కలుద్దాం వచ్చేయండి అని అంటే వెళ్ళిన. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే నన్ను ఆట పట్టిస్తుందని చెప్పి, ఫ్రాడ్ అని చెప్పి. సో OLX అనే కాదు, ఇన్స్టాగ్రామ్లో కూడా ఇట్లా ఫ్రాడ్ చేసేటోళ్ళు ఉంటారు. అదే కాకుండా ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు. అంటే నేను ఇప్పుడు బండి అమ్మినా కూడా ఎవరు ఏం సంగతి అన్నది క్లియర్గా కనుక్కుంటున్నా. ప్రూవ్ అయిన తర్వాతనే బండి ఇద్దామని, అంటే ప్రూవ్ అయిన తర్వాతనే కన్వర్జేషన్ బిల్డ్ చేద్దామని చెప్పి. సో సూన్ చెప్తా, ప్రాసెస్లు ఉంది. బండి చూస్తున్నారు, ఎవరికైతే నచ్చుతుందో వాళ్ళు తీసుకుంటారు. మనమైతే కరెంట్లీ వెళ్ళి బండి బుక్ చేద్దాం. దానికంటే ముందు క్యాండీని ఒక షార్ట్ రైడ్కి తీసుకురావాలి. చిన్న రైడ్, లేకుంటే నన్ను పోనీయదు. క్యాండీ పోదాం ఆ రైడ్కి, ఈ గలీలోనే పోదాం. ఓకే, లెట్స్ స్టార్ట్. 1 2 3. Candy came back. Bye Candy. So welcome back to the Moto Jockey Show. నేను మీ విజయ్. వీడు చాలా కూల్ గురు. రైట్ నౌ మనం మా ఇంటి దగ్గర ఉన్నాం. అండ్ ఇక్కడ నుంచి చింతలు వెళ్ళాలి మా అక్క వాళ్ళ ఇంటికి. మన బేకరీ ఉంది కదా అక్కడికి. అండ్ నేను, మా బాబాయ్, మేబీ మా తమ్ముడు కూడా వస్తాడు అనుకుంటా. మేము ముగ్గురం వెళ్తున్నాం బండి బుక్ చేయడానికి. శ్వేత కూడా వస్తుండే, కాకపోతే శ్వేత ఇప్పుడు మళ్ళీ క్యాంటీన్ డ్రాప్ చేయాలి. క్యాంటీన్ డ్రాప్ చేసి శ్వేత రావాలంటే చాలా లేట్ అవుతుంది. సో దానికోసం మేము ముగ్గురం వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడ నుంచి మనం వెళ్ళాల్సిన షోరూమ్ ఎక్కడుంది మీకు తెలుసా? ఎవరైనా గెస్ చేయగలుగుతారా? నాకు తెలిసి 100. ఈ హెల్మెట్ పెట్టుకున్నప్పుడు ఇదో పంచాయతీ. సడన్గా చెవు లోపలికి ఏదైనా పురుగు వెళ్ళిపోయింది అనుకో, ఇట్లాంటి ట్రాఫిక్ టైంలో వెంటనే సైడ్ కాపుకోవాలి బండి. ఇలా సైడ్ కాపుకొని హెల్మెట్ తీయాలి. చెవులో చిన్న దుమ్ము పార్టికల్, డస్ట్ పార్టికల్, కాకపోతే చెవు లోపల ఎప్పుడైతే పోతుందో మనకు సడన్గా ఏదో పురుగు వెళ్ళిపోయింది అన్నట్టు అనిపిస్తుంది. అండ్ స్పెషల్లీ అంటే ఇట్లాంటి ట్రాఫిక్లో ఉన్నప్పుడు మనం ఇట్లా వైజర్ ఓపెన్ చేసుకుంటాం, కానీ హైవే మీద పోతున్నప్పుడు అయితే నేను వైజర్ క్లోజ్ చేసి నడిపిస్తాను. ఇప్పుడు కూడా క్లోజ్ చేద్దాం, చల్లగానే ఉంది. సూపర్ బైక్. చాలామంది బ్యూటిఫుల్ కమెంట్స్, అంటే అంతమంది ప్రేమతోటి కమెంట్ చేయడము, చాలామంది నా ఒపీనియన్కి దగ్గరగా మ్యాచ్ అయ్యి కమెంట్ చేసారు. అండ్ చాలా తక్కువ మంది కమెంట్ చేసారు లైక్ అన్న ఈ బండి తీసుకుంటే బాగుంటుంది, ఆ బండి తీసుకుంటే బాగుంటుంది. ఎస్, అఫ్ కోర్స్ మీ అందరి కమెంట్స్ కూడా నేను యాక్సెప్ట్ చేస్తున్నా. ఎందుకంటే లైక్ ఉంటుంది ఎవరికైనా సరే ఒక మంచి బైకే తీసుకోవాలని చెప్పి. ఇప్పుడు కూడా మనం కూడా మంచి బైకే తీసుకోబోతున్నాం. కాకపోతే ఏంటంటే
బడ్జెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బడ్జెట్, మెయింటెనెన్స్, దాని తర్వాత లుక్స్, పర్ఫార్మెన్స్, అబ్బా ఇట్లా చాలా ఉన్నాయి. సో ఇప్పటిదాకా నేను ఏవైతే సూపర్ బైక్ సిరీస్ బైక్లు చేస్తూ ఉన్నానో, అంటే ఇప్పుడు ఇవి సూపర్ అడ్వెంచర్ బైక్స్ అని చెప్పొచ్చు. సూపర్ బైక్స్ అని పనిలేము. సూపర్ బైక్స్ అంటే ఫుల్లీ ఫేరింగ్ ఉండి కదా, వాటిని సూపర్ బైక్ సెగ్మెంట్ కిందకి వేస్తారు. కాకపోతే ఇవన్నీ ఏంటంటే అడ్వెంచర్ బైక్స్ అనమాట. సూపర్ అడ్వెంచర్ బైక్స్ అని చెప్పి మనం పేర్లు పెట్టుకోవచ్చు. లైక్ ప్రీమియం బైక్స్ అనొచ్చు. కొంచెం ప్రీమియం సెగ్మెంట్. మన ఇండియన్ బండ్లు కూడా కావు అన్నీ. ఇప్పటిదాకా నేను చూసిన ప్రతి ఒక్క అడ్వెంచర్ బండి మన ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయింది కాదు. అండ్ నాకు అదొక చిన్న బాధాకరమైన విషయం కూడా. మనకి ఒక్క బండి అన్న అడ్వెంచర్ బండి ఒకటి ప్రీమియం సెగ్మెంట్లో ఇండియన్ మ్యానుఫ్యాక్చర్డ్ ఉంటే మస్తు ఉంటుండే అని చెప్పి రాయల్ ఎన్ఫీల్డ్ కోసం నేను చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేసిన. రాయల్ ఎన్ఫీల్డ్ 650cc వస్తుందేమో, లైక్ ప్యారలర్ ట్విన్ సిలిండర్ కానీ, సో ఏదైనా సరే ప్యారలర్ కానీ, వీ ట్విన్ కానీ, ఎల్ ట్విన్ కానీ, ఇక రాయల్ ఎన్ఫీల్డ్ ఇష్టం ఆయన వాళ్ళు ఎట్లా మ్యానుఫ్యాక్చర్ చేస్తారో అలా ఏమైనా వస్తుందని చెప్పి చాలా రోజుల నుంచి వెయిట్ చేసిన, కానీ అలా రాలేదు. అండ్ 2022లో కూడా వస్తుంది అన్న ఎక్స్పెక్టేషన్స్ లేవు, అన్న హోప్స్ కూడా లేవు. అండ్ దానికోసం ఇంకో సంవత్సరం వెయిట్ చేయాలంటే కాని పని. ఫటాఫట్ వెళ్దాం. మా బాబాయ్, నేను, మా తమ్ముడు కానీ ఇంకెవరు వస్తారో తెలీదు. వెళ్ళి బుక్ చేసాం. అండ్ యాక్చువల్గా మా బాబాయ్ని ఎందుకు తీసుకెళ్తున్నా అన్నది కూడా చెప్తాం. మోర్ థింగ్ గైస్, సావిత్రి ఇంకా అవైలబుల్ ఉంది. సావిత్రి ఇంకా నెగోషియేషన్స్లోనే ఉంది. అండ్ సరే, నేను నార్మల్గా సావిత్రిది ప్రైస్ ఎంత అని చెప్పి చెప్పలేదు కదా, నేను ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నా అన్నది చెప్తున్నా. సో సావిత్రికి నేను అట్లీస్ట్ 1,90,000 రూపీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, మీ ప్రైస్ ఎక్కడైనా దగ్గరలో ఉందంటే, అంటే స్లైట్లీ నెగోషియబుల్, ఈ ప్రైస్ అయితే చెప్పినా ఇది ఫిక్స్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ప్రైస్. సో ఎవరైనా నెగోషియేట్ చేయడానికి రెడీ ఉన్న, బండి కొనాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ప్లీజ్ కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేయండి. మేబీ కాల్ చేస్తే లేపరు, ఎందుకంటే జస్ట్ వాట్సాప్దే. అండ్ ఆ నెంబర్కి కూడా ఏంటంటే, ఆ నెంబర్ నాది కాదు, వేరే అతనిది. సో ఆయన మీకు డీటెయిల్స్ మాత్రమే ఇస్తాడు. లొకేషన్ కావాలన్నా, బండి చూపించాలన్నా ఆయన చూపిస్తాడు అనమాట. సో మేబీ అది నా నెంబర్ అనుకుంటున్నారేమో, నా నెంబర్ కాదు అది, మనకు తెలిసిన అతన్ని, మన ఇంటి దగ్గర ఉంటాడు. గొర్రెపిల్లలు మస్తు రోజులు అవుతుంది గొర్రెపిల్లల్ని చూసి. నేనైతే లదాఖ్లో కూడా ఇట్లనే ఉంటాయి మేకలన్నీ, అంటే ఫుల్ బూరు ఉంటుంది దానికి. బికాజ్ ఆడ మొత్తం చల్ల ఉంటుంది కదా, దానికోసం అని చెప్పి దాని బాడీ పైన బూరు కూడా చాలా పెరుగుతుంది చలి పెట్టకుండా. అండ్ ఆ ఉలన్ని కూడా మనకి అవసరమయ్యే లెక్క యూజ్ కూడా చేస్తారు, లైక్ స్వెటర్స్లో, క్యాప్స్లో. నేను గంగోత్రి వెళ్ళినప్పుడు కొనుక్కున్న క్యాప్, అది ప్యూర్ ఉలన్ క్యాప్. అంటే మంచిగా వాష్ చేసిన తర్వాత ఉలన్తో తయారు చేస్తారు కదా, ఎంత వామ్ ఉంటుంది అంటే అది ఖతర్నాక్ ఉంటుంది. అంటే గంగోత్రి అంటే గుర్తుకొచ్చింది, లాస్ట్ ఇయర్ అంటే ఈ ఇయర్ మనం కేదార్నాథ్ పోలేకపోయినాం. ఈ ఇయర్ నాకు కేదార్నాథ్ పోవాలని చెప్పి చాలా ఉండే. ఒకవేళ నెక్స్ట్ ఇయర్ అంటే 2022 ఈ ఇయర్ మార్చ్లో కేదార్నాథ్ పోతే ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఆ సిరీస్ చూడటం? నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. కేదార్నాథ్ ఉత్తరాఖండ్ సిరీస్ మళ్ళీ 2.0 చేయమంటారా? చేయమంటే చేస్తా. ఉత్తరాఖండ్ సిరీస్ చేసినా సరే ఈసారి సూపర్ బైక్ మీద చేసాం, అంటే సూపర్ అడ్వెంచర్ బైక్ పైన. అయ్యో పాపం, ఇది ఫ్రెష్ యాక్సిడెంట్ లాగా అనిపిస్తుంది. ఎప్పుడే అయింది యాక్సిడెంట్. కారు నడిపించేటప్పుడు అట్లా ఏమైనా కారుకి తగిలింది అనుకో, ప్రాణం పోయి వస్తుంది. ఎందుకంటే కారుకి చిన్న గీత పడ్డా, చిన్న డెంట్ పడ్డా వేలలోనే, 10,000 20,000. ఇప్పుడు సూపర్ బైక్ లోపలికి వస్తే కూడా అది కూడా అంతే, చిన్న గీత పడ్డా, ఇంకేమైనా రిప్లేస్ చేయాలన్నా, సర్వీస్ చేయాలన్నా 1,000, 6,000, 7,000, ఇంకెక్కువ మాట్లాడితే 20,000. కొన్ని వ్లాగ్స్ చూసినా నేను, తాళం చేయికి 80,000. వారి దేవుడు. అంకులు చూసిరా? అంకుల్ ఇప్పుడు ఏమైందో, అంకుల్కి బ్రేక్ పడలే. తాళంకి 80,000 అంటే మీరు ఎవరినో క్రిటిసైజ్ చేస్తున్నారు అనుకుంటే, క్రిటిసైజ్ కాదు. అండ్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్. అంటే చెప్పడానికి ఏముంది, ఒప్పుకోవడానికి ఏముంది. మనం అందరం యూట్యూబ్, నేను పర్సనల్లీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేయనప్పటి నుంచి ఐఎమ్ వాచింగ్ ఆయన వీడియోస్, నేను చూస్తున్నా. అండ్ ఆయన నేను ఇన్స్పిరేషన్ లెక్క తీసుకున్నా చాలా చోట్లల్లో. ఆయన వ్లాగ్ ఎట్లా స్టార్ట్ చేయాలి, వ్లాగ్లో ఏం మాట్లాడాలి ఏంటి అన్నది చాలా నేర్చుకున్నా ఆయన దగ్గర నుంచి. కాకపోతే ఆయనని కాపీ చేయలేదు. కొన్ని రోజుల తర్వాత నాదంటూ ఒక స్టైల్ క్రియేట్ అయింది, నాదంటూ ఒక వే ఆఫ్ క్రియేటింగ్ వీడియోస్ కానీ, టేకింగ్ కానీ, ఎడిటింగ్ కానీ, అవన్నీ నా అంతా నేను నేర్చుకున్న తర్వాత ఇంకా మనం ఎవరిని చూసినా సరే అది వాళ్ళ స్టైల్. అండ్ మనకు ఒక స్టైల్ ఉంటుంది, అండ్ అదే స్టైల్లో మనం కంటిన్యూ చేస్తాము. సో చాలామంది ఏమనుకుంటారంటే, అరే నీ స్టైల్ ఆయన స్టైల్ సిమిలర్ ఉందని చెప్పి. అట్లా కాదు. అది ఆయనని చూసి మీకు ఎవరు ఏం చేసినా సరే ఆయన స్టైల్లోనే అనిపిస్తుంది. మీరు కూడా ఇప్పుడు నన్ను బాగా చూసి నా అలాగే ఇంకెవరైనా చేసిర్రు అనుకో, ఆయన ఏమనుకుంటారు, నువ్వు విజయాన లెక్క, పలానా వ్యక్తి విజయాన లెక్క చేస్తుండని చెప్పి అనుకుంటారు. కానీ అట్లా కాదు. ఎవరికైనా సరే ఒక స్టైల్ ఉంటుంది. ఒక మాట మాట్లాడారంటే వాళ్ళ స్టైల్లోనే మాట్లాడతారు.
ఇది అంతే, నో కంపారిజన్స్, బట్ రెస్పెక్ట్ టు దెమ్. ఎలక్ట్రిక్ బండి మీ అందరికి గుర్తుందో గుర్తులేదో, మన ఈ ప్లూటో 7G. నేను ఒకప్పుడు టెస్ట్ రైడ్ చేసిన తర్వాత నాకు అర్థమైన ఎలక్ట్రిక్ బండి మా తమ్ముడు తీసుకుంటా అంటే తీసుకోమని చెప్పిన కరెంట్ బిల్లు కూడా ఇప్పుడు 700 వస్తుంది. అంటే మనోడు 400 నెలంతా తిరుగుతుండు. పోదామా బాబాయ్? మస్తే సూపర్ బైక్ వస్తారా లక్కీ? వాడు అందుకే నా స్కూల్ పోలేదు. అరే సారీ సాటర్డే కదా, సాటర్డే నో స్కూల్. అసలు సంక్రాంతి హాలిడేసా? చలో లెట్స్ గో. సూపర్ బైక్ ఇగో. అరే నీకు ఏ పండుగ నచ్చింది చెప్పు. ఇదా నీకు నచ్చిందా ఇది? నీకు అమ్మమ్మ ఇగో ఇగో ఇదొక బండి, ఇదొక బండి, ఇది తీసుకుంటలే, ఇదొక బండి, ఇది కూడా తీసుకుంటున్నాం. తర్వాత ఏం నచ్చిందో అడుగుతున్నా, అమ్మ మీకు ఇస్తారు బండి. ఇదొకటి, ఇగో ఇదొకటి. నీకు చెప్పు ఇప్పుడు ఏం నచ్చింది చెప్పిందా? ఇది తెల్లది, ఇద్దరం మూసుకున్నాం. తెల్లది తెల్లగా నల్ల కూడా ఉంది కొంచెం. ఇది బాగా, ఇది నచ్చలే. ఇది ఎర్రది బెదురు పెట్టినట్టుంది. అమ్మమ్మకి. అండ్ పచ్చ కలర్, ఆకుపచ్చ కలర్. మా అమ్మమ్మ ఒక బండి చెప్పింది, ఫిక్స్. నాకేది నచ్చలేదు. ఆ బండి తప్ప వేరే బండ్లే లేవురా. మరి ఏ బండి కొనుక్కుంటావు? నీ ఎంత నువ్వు తయారు చేసుకుంటావు? రెండు కట్టె మొద్దలు తీసుకొని వాడిని పోసుకో తయారు లెక్క, మధ్యలో సోఫా పెట్టుకో, బండి అయిపోతుంది. ఏమంటావు? ఐడియా బాగుంది. ఐడియా బాగుందంట. సరే మనం ఒక ఫ్యూచర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేద్దాం రా. కార్ కావాలా నీకు? ఏ వద్దు మనకి కార్ ఎందుకు? అయిపోయి సెట్టా మాట ముచ్చట అయిపోయిందా? షోరూమ్కి వెళ్తున్నాం బైక్ బుక్ చేయడానికి. హవెవర్ షోరూమ్కి వెళ్ళిన తర్వాత ఏ బైక్ అన్నది మీకు తెలిసిపోతుంది. నేను, లక్కీ, మా బాబాయ్, మా తమ్ముడు వెళ్తున్నాం. యాక్చువల్గా శ్వేత కూడా వస్తా అన్నది, కాకపోతే శ్వేతకి లేట్ అయిపోయింది. మేబీ ఇప్పుడు చెప్తే ఒక 15-20 minutes వెయిట్ చేసి వస్తుంది, కానీ ఆల్రెడీ టైం 1:20 అవుతుంది. సో ఇంకా వెయిట్ చేయడం ఎందుకు, వెళ్ళి చూసాం మనం ఫాస్ట్గా. షోరూమ్ బయట ఉన్నాం. అండ్ ఏ షోరూమో కింద గెస్ చేయండి, బుకింగ్ చేసాం వెళ్ళి. అరే అన్న యాక్చువల్ ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే, మేము లోన్కి అప్లై చేసుకుని తెలుసు కదా, సో లోన్ రిజెక్ట్ అయింది. అయిపోతుంది కానీ ఇప్పుడు రిజెక్ట్ అయితే అయింది కదా అబ్బాయి. యాక్చువల్గా నా పేరు మీద తీసుకోలేదు, నా పేరు మీద మా తమ్ముని బండి ఉంది. అండ్ మా బాబాయ్ అందుకే తీసుకొచ్చిన, మా బాబాయ్ పేరు పైన. అది ఎప్పుడో పాతది, ఒక చిన్న ట్రాన్సాక్షన్, అది ఇంతవరకు రిఫ్లెక్ట్ అవుతుంది. మళ్ళీ ఇది ఒక పెద్ద డిసప్పాయింట్మెంట్ అనమాట నాకు. సో ట్రై చేసాం ఆల్టర్నేట్ది. బండి అయితే బుకింగ్ చేస్తున్నా, కాకపోతే లోనే రిజెక్ట్ అయింది. సో బుకింగ్ అయితే అయిపోయింది. బుకింగ్ చేసిన తర్వాత లోన్ రిజెక్ట్ అయింది అనమాట. ప్లానింగ్ ఎట్లా చేయాలి ఏందన్నది. ఇంకా బండి రాలేదు, కానీ ఇక్కడ మా కార్లో డిస్కషన్ ఏం నడుస్తుందంటే బండికి ఏ నెంబర్ తీసుకోవాలని చెప్పి. ఈసారి అంటే సూపర్ బైక్ కాబట్టి, సూపర్ అడ్వెంచర్ బైక్ కాబట్టి కొంచెం డిఫరెంట్గా నెంబర్ తీసుకుందామని చెప్పి అనుకున్నాం. యాక్చువల్గా నెంబర్ ప్లేట్లో మనకి సంథింగ్ లైక్ TS08, దాని తర్వాత 2 digits వస్తాయి కదా, ఆ డిజిట్స్లో VJ వస్తే జబర్దస్త్ ఉంటుంది. కానీ అది రావాలంటే 40 years వెయిట్ చేయాలి మనం, ఎందుకంటే అది గవర్నమెంట్ చేతులలో ఉంటుంది. అండ్ ఆ నెంబర్లో అంటే ఇప్పుడు 4 digits నెంబర్ ఉంటుంది కదా, ఆ 4 digits నెంబర్స్లో VJ అని చెప్పి ఎక్కడైనా సెట్ అవుతుందా, అంటే ఏదైనా నెంబర్ వేస్తే VJ సెట్ అవుతుందా, ఒకసారి మీరు ఆలోచించి కింద కమెంట్ చేసి చెప్పండి. ఏదైనా నెంబర్ అట్లా మ్యాచ్ అయితే సో ట్రై చేద్దాం ఆ నెంబర్ తీసుకోవడానికి. లేకపోతే సంథింగ్ ఏదైనా ఫ్యాన్సీ నెంబర్, ఏ నెంబర్ ఉంటే బాగుంటుంది? ఫ్యాన్సీ నెంబర్ బాస్ 6055 8055 సరే 8055 రెండు బాస్. సో ఏ నెంబర్ ఉంటే బాగుంటుంది చెప్పండి. కాదు చెప్పు, ఏ బండి నచ్చింది చెప్తుంది. మాట్లాడుతున్నా నువ్వు చూడు ఏంది. ఇది బాగుందా? ఇదొకటి, 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 ఇదొకటి. ఏది నచ్చింది చెప్పు, ఏది చెప్పు, ఒకటి చెప్పు. ఇదొకటి, ఇదొకటి, ఇది బాగుందా? గ్రీన్ చెప్పు, ఏది నచ్చింది చెప్పు మమ్మీ. అమ్మ నచ్చింది పొద్దున ఏదో ఒకటి. ఇదా నీకు నచ్చింది? ఏమో ఏదో అది నచ్చిందా? నీకేం నచ్చింది?
ఒక్కటే చెప్పాలి ఒక్కటే మా అన్ని తీసుకోవాలని కష్టం ఒక్కటే చెప్పాలి, అన్ని కాదు. అన్ని తీసుకున్నాను తీసుకో, మళ్ళీ మార్చుకుంటారు కదా ఎట్లయినా. ఎందుకు బుర్రలు తర్వాత మార్చుకోడు. ఇప్పుడు సంవత్సరం దాకా దాని బుర్రలు మారుస్తే ఇంకేం నచ్చింది చెప్పు మమ్మీ. ఇదిగో ఉన్నాయి ఏదో తీసుకో తీసుకో, వైట్ తీసుకో. బయట ఇది బయట ఓకే బుక్ చేసి వచ్చిన ఆల్రెడీ. ఇది రిసిప్ట్ ఏది కావమ్మా బండిది కవర్. అక్కడ చూడు, ఇక్కడ కాదు. కాదు మళ్ళీ నువ్వు లక్షిస్తాను కదా. ఇస్తా. ఇదేం అప్పు తెచ్చి నా పింఛన్ పైసలు వస్తాయి కదా, నెలకు 2,000 వరకే నెలకు 2,000 వరకేసి ఇస్తా, జమ చేసి. సరే. ఇప్పుడు బండి తీసుకున్న తర్వాత వస్తాను నెంబర్ రైట్ మళ్ళీ. రైటా ఏం కాదు ఇలా మంచి ఇట్లా చైర్ వేపిస్తా, ఇట్లా ఇంకా ఆర్గానిక్ వేపిస్తా, నువ్వు ఎక్కడికి దిగనీకి ఏర్పాటు చేస్తా. షిరిడి పోతాను. షిరిడి పోవాలందా నీకు? ఒకసారి ఏమో మరి అదృష్టం చూసేటి బాబుని చూసేటి అదృష్టం ఉంటే షిరిడి పోవాలనుందా? అన్ని దేవుళ్ళ కాడికి పోవాలని ఉంటుంది కానీ చేత కాదు నాన్న. అక్కడ చూడు, ఇక్కడ చూడు. నీకు షిరిడి పోవాలని ఉంది అమ్మమ్మకి. సో అమ్మమ్మ ఒకవేళ ఫస్ట్ రైడ్ వస్తే నా అమ్మాయి షిరిడికి వస్తానంట. ఓం సాయిరామ్. సాయిరామ్ దయతోటి అయితే మా అమ్మని తీసుకొని పోదు షిరిడీకి. మా అమ్మమ్మతోటి రైడ్. హ్యాపీ కదా నువ్వు చెప్పిన పనే తీసుకుంటా. నువ్వు అందరూ దానికే ఓటేసిర్రు. నాకు కూడా అదే నచ్చింది, శ్వేత కూడా అదే నచ్చింది, చూసే వాళ్ళకి కూడా చాలా మందికి అదే బండి నచ్చింది. సో అందుకే ఆ బండికి ఫిక్స్ అయిపోయినాం. సో గాయస్ ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ 2 ఉన్నాయి అమెజాన్ ప్యాకెట్లు. ఇది ఒకటైతే స్పెషల్గా నా కోసం, అండ్ ఇది ఏంటిది ఇది నా కోసమే. కానీ నాకు అర్థమైపోయింది ఇది ఏందో. ఇది నా షర్టు. ఆ కాలర్ చూస్తేనే అర్థమవుతుంది. నువ్వు సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నావు కానీ సర్ప్రైజ్. ఇప్పుడే నేను ఈ వీడియో చూస్తున్నా రామ్ గోపాల్ వర్మది. అబ్బాబ్బాబ్బాబ్బా. యాక్చువల్గా మీ అందరికీ తెలుసో తెలియదో కానీ నేను రామ్ గోపాల్ వర్మకి ఒక బీభత్సమైన ఫ్యాన్ని. ఆయన ఏదైనా మాట్లాడితే ఏదైనా చేస్తే చాలా రియలిస్టిక్గా దాని వెనకాల చాలా డెప్త్ ఉంటుంది. మూవీ ఇండస్ట్రీది మీ అందరికీ తెలుసు అనుకుంటా, టికెట్స్ది ఒక లొల్లి నడుస్తుంది. అండ్ రామ్ గోపాల్ వర్మ ఎంటైర్ ఫిలిం ఇండస్ట్రీ సైడ్ తీసుకొని మాట్లాడిండు. లైక్ ఒకరికి పార్షాలిటీ చూపెట్టో లేకుంటే ఇంకోటి ఏదో కాదు. సో దట్ ఈస్ ఆర్జీవి. జై ఆర్జీవి. ఒకవేళ వీడియో ఎవరైనా చూడకపోతే వెంటనే వీడియో చూడండి. ఇది మై స్ట్రేట్ క్వశ్చన్ టు ఆనరబుల్ ఏపీ గవర్నమెంట్. సో ఇది వీడియో డెఫినెట్లీ చూడండి. ఈ వీడియో మస్త్ అంటే మస్తు ఉంది. కరెక్ట్ అయితే ఇక్కడ క్లోజ్ చేస్తున్నా. హోప్ మీకు ఈ వీడియో అంతా నచ్చిందని చెప్పి అనుకుంటున్నా. ఎస్, నేను బైక్ ఏది బుక్ చేసినా అన్నది మీకు చూపెట్టలేదు కావాలని చెప్పి, ఎందుకంటే బైక్ ఏది తీసుకుంటున్నా అన్నది కొంచెం సస్పెన్స్ ఉంచుదామని చెప్పి. అండ్ వెరీ సూన్ బైక్ అయితే వస్తుంది. బుకింగ్ అయిపోయింది. కాకపోతే ఓన్లీ థింగ్ ఏంటంటే చెప్పిన కదా ఏమైందో. కాకపోతే దానికి కూడా ప్రాబ్లం లేదు, తొందరలోనే అది మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఒక 1 వీక్ ఆర్ ఒక 2 వీక్స్లో మనకి బైక్ వచ్చేస్తుంది. ఓకే, సో మీరు ఇక్కడ దాకా బ్లాగ్ ఎంజాయ్ చేస్తే డెఫినెట్లీ లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, అండ్ కింద నేను ఏ బైక్ తీసుకోబోతున్నా అన్నదానికి కామెంట్ చేయండి. ఇంకో వీడియోలో ఒకవేళ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకో వీడియోలో కలుసుకుందాం. అందరికీ టేక్ కేర్, టాటా బాయ్, జై హింద్.